ఏరువాకలోని తీపిదనం, ఆ ఏరువాక పదంలో ఉన్న సంతోషం, ఆనందము రైతులకు, రైతు కుటుంబాలకు, లేక రైతు కష్టం తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఏరువాక అంటే ఏంటో అని. మేల్కొలుపు ఏరువాక అంటే. ప్రతి సీజన్లో వర్షాకాలం వస్తుందనగానే రైతులు లేస్తాడు. ఇక నాగలి అయితే నాగలి, బండి అయితే బండి, మొత్తానికి ఈ నాటకాలు వేసే వాళ్ళేమో రిహార్సల్ అంటారు, పోలీసులు గీలిసిన పరేడ్ అంటారు. అట్లా ఈ రైతుకు ఏరువాక ఒక డ్రిల్. ముందు నా అరక సరిగుందా, నా ఎద్దు నాగలి దున్నటం మర్చిపోయిందా అని ఒకసారి ట్రయల్ చూసుకుంటాడు అనమాట. ఓకే, నేను రెడీ, ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఫంక్షన్కి అనుకున్నాను. నాకు వేరే ఫంక్షన్లు ఉంటే కూడా ఈ ఫంక్షన్ కోసం జరిపాను. ఇవాళ నాకు 3 ఫంక్షన్లు, కానీ మన టైమింగ్ ప్రకారంగా జరిపేశా. అవతలకి జరిపేసి ఈ ఫంక్షన్ రావడం జరిగింది. ఎందుకంటే రైతన్నను గౌరవించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం. సినిమా యాక్టర్లను సన్మానించడం, ఇంకేదో ఎవరు మహానుభావులను సన్మానించడం, డబ్బున్న వాళ్ళను కాదు, రైతులే సన్మానించుకోవడం. తమ్ముడు కూడా రైతే కాబట్టి కనుక ఈ పిక్నిక్ ఏర్పాటు చేసిన ఈ సంస్థను రాంబాబు గారిని, సాయి జ్యోతి గారిని, వారందరినీ కూడా నేను అభినందిస్తూ, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం చేస్తే దేశం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. మనం చూసాము, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో, ఎన్ని విధాల గిట్టుబాటు కూడా కాకుండా రైతులు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారనేది మనం చూసాము. ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, పొలిటికల్ ప్రోగ్రాం కాదు. అయినప్పటికీ రైతుల ఆత్మహత్యల మీద ఎన్నోసార్లు పొలిటికల్గా నేను ఉన్నాను కాబట్టి ఎన్నోసార్లు ధర్నాలు చేయడం కూడా జరిగింది. గవర్నమెంట్ దృష్టికి రైతుల్ని మనం కాపాడాలి, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు కాక ఎంతోమంది రైతులు చనిపోవడం మనం అందరం చూసాం. అది చాలా బాధాకరం. రైతు లేకపోతే ఈరోజు మీరు రాజైనా కూడా వేస్ట్. రైతు మనకి చాలా చాలా ముఖ్యం. ఆ రైతుల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలన్నా ప్రతి ప్రభుత్వం ముందు నిలబడాలనేదే నేను ఎప్పుడు కోరుకుంటాను. నా పేరు రాంబాబు పొన్నానా. నవనిర్మాణ్ ఫౌండేషన్ గత 4 సంవత్సరాల నుండి ఏరువాక పౌర్ణమి సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని మనం ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేవి మన ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి ఆర్గానిక్ రైతులను సెలెక్ట్ చేసి ఆ ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డు ద్వారా మనము సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ మరింత మందికి చేరువయ్యే విధంగాను రైతులు వాళ్ళు పండించిన పంటని అమ్ముకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాము ఈ అవార్డు ఫంక్షన్ ద్వారా. ఇటువంటి కార్యక్రమాలు మరిమెందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని, ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక వ్యవసాయం మీదనే కాకుండా దానికి సంబంధించిన అంతరంగ సమస్యల నుంచి మనం కొంచెం లాభాలు పొందినట్టయితే రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒక పంటలనే కాకుండా మిగతావి కూడా పెంచాలనేసి నా సూచన. అదేవిధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నవనిర్మాణ్ ఫౌండేషన్ వారు ఏరువాక పౌర్ణమి అవార్డ్స్ ఇవ్వడము చాలా గొప్ప విషయము. చిన్న వయసులో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వారు ట్రూ క్రాప్ కంపెనీ నుంచి ట్రూ కాన్సెంట్ కంపెనీలు పెట్టి రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చుకుంటూ ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎలా పంటలు పండించవచ్చు, మనం ఆర్గానిక్ లోకి ఎందుకు రావాలి అనే విషయాలను చెప్పుకుంటూ రైతులకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చుకుంటూ చేస్తున్నటువంటి అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ